ఎలా ఉన్నారు 'మన్మథరాజా' గారు? మల్టీ స్టార్ మన్మథరాజా. సారీ 'మల్టీ స్టార్ మన్మథరాజా.' అంటే ఏంటి ఆ ట్యాగ్ అందులో మీరే అందులో ఏదో ఒకటి తక్కువైనా ఊకునేది లేదు. అంతేనా? అంతే. తగ్గేదేలే. తగ్గేదేలే. సో, ఆ ట్యాగ్ మీరే పెట్టుకున్నారా? ఎవరైనా ఇచ్చారా? నా లవర్ పెట్టింది. మీ లవర్. అచ్చా! అచ్చా! సో, అందుకని అందులో ఒకటి కూడా మిస్ గానియ్యను. ఏ ఊరు? ఎక్కడి నుంచి వచ్చారు? సోషల్ మీడియాని మొత్తం కెలికొదిలేస్తున్నారు మీరు. అంతకంటే ముందుగా మీరు డిగ్రీ చేశారా లేదా? నాతోటి మాట్లాడాలంటే మరి మినిమమ్ డిగ్రీ ఉండాల. పీహెచ్‌డీ చేశాను నేను. ఓకే. పీహెచ్ సంతోషం. ఆ! ఓకే. అయితే మినిమమ్ డిగ్రీ అంటే అన్ని విషయాలలో ఉండాలి. నువ్వు ముందుగా కాళ్ళ మీద కాలేసుకోవాలి నా ముందు. నేనేసుకోలేను సార్. నాకు పర్వాలేదు ఏసుకో. ఆ! ఒక 5 మినిట్స్. లేదు సార్. ఏం పర్వాలేదు. నా కోసం. ఓకే. రైట్. డన్. చాలా ఎందుకంటే నాకు అన్ని విషయాలలో మినిమమ్ డిగ్రీ ఉండాల. కనిపించాల. మినిమమ్ డిగ్రీ. మినిమమ్ డిగ్రీ. అంటే స్టడీలనే కాదు. హ్మ్. అన్ని విషయాలలో. హ్మ్. అంటే చాలామంది ఏమనుకుంటారంటే కింది స్థాయి వాళ్ళకి అర్థం అంటే కింది స్థాయి అంటే ఏంటిది? కింది స్థాయి అంటే తక్కువ స్థాయి. అది కాదు. హ్మ్. కులంలో, మతంలో, ప్రాంతంలో లేకపోతే చదువొచ్చినోళ్ళు అది కాదు. హ్మ్. చదువు రానోళ్ళు కాదు. మినిమమ్ డిగ్రీ అంటే బుర్ర. అచ్చా! కింది స్థాయి అంటే ఇది. హ్మ్. ఇక ఏ కులం అన్నా గానీ, ఏ మతం అన్నా గానీ, ఏ ప్రాంతం అన్నా గానీ, చదువు వచ్చిన వాళ్ళు గానీ, చదువు రాని వాళ్ళు గానీ. అసలు మీ ఫిలాసఫీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు అది ఆ డైలాగ్ ఎయ్యాలని ఏ సినిమా టాక్ చెప్పినప్పుడు అది స్టార్ట్ అయిందది? అది 'అవతార్ 2'. 'అవతార్ 2'. దానికంటే ముందు నేనొక 2 క్వెషన్‌లు ఏస్తా మీకు. అయింది. నన్ను పిలిచారు గదా! హ్మ్. ఇంటర్వ్యూకి. హ్మ్. ఎందుకు పిలిచారు? మిమ్మల్ని చాలా మంది అడుగుతున్నారు సోషల్ ఏమని? మీడియాలో. ఏమని? ఇంతమందికి ఇంటర్వ్యూ చేస్తున్నావు కదా! ఆ! మినిమమ్ డిగ్రీ ఆయన్ని తీసుకురా. ఆ! ఆయన పర్సనల్ లైఫ్ ఏంటో తెలుసుకోవాలని ఉంది. ఆ! తర్వాత ఆయన ఏంటి అంటే ప్రతిరోజు ఏదో ఒక మీమ్స్‌లో గాని, సోషల్ మీడియాలో గాని, ట్విట్టర్‌లో గాని హ్మ్. ఏ డబుల్ మీనింగ్ డైలాగ్ వచ్చినా లేదంటే ఏదైనా అర్థం కాని విషయం తెలిసినా కింద మినిమమ్ డిగ్రీ కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదా అని రోజు వైరల్ అవుతుంది. ఓకే. అయితే నాకు తెలిసిన సబ్స్క్రైబర్స్‌లో కొంతమంది అడిగారు. మిమ్మల్ని ఆయన్ని తీసుకురా ఆయన లైఫ్ స్టైల్ తెలుసుకోవాలని ఉందని అడిగారు. ఓకే. అందుకనే పిలిచాను. తెలుసుకొని ఏం చేస్తారు? తెలుసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఇన్ని రోజులు కనిపిస్తున్నారు. ఆ! ఇప్పుడు కుర్చీని మడత పెట్టి ఆయన ఎవరు? ఒక డైలాగ్ ఏశారు. ఆయన ఆ! లైఫ్ స్టైల్ తెలుసుకోవడానికి మీడియా మొత్తం ఎగబడింది. ఓకే. మీడియా ఎందుకు ఎగబడుతది? జనాలకు కావాలి గాబట్టి. ఆ! ఓకే. ఆడియన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారని నేను తీసుకొచ్చాను. ఓకే. అంతే. ఓకే. సంతోషం. హ్మ్. మరిప్పుడు నాకు ఇంటర్వ్యూ చేసినందుకు డబ్బులిస్తారా? డబ్బులంటే అది ఆ తర్వాతల ఇంటర్వ్యూ ఔట్ ఆఫ్ ఇంటర్వ్యూ మాట్లాడుకుందాం. ఆహా! ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, హ్మ్. పోతున్నాడు, ఇంటర్వ్యూ ఇస్తున్నాడు, ఉత్తగానే ఇస్తున్నాడా, డబ్బులకిస్తున్నాడా అనేది డబ్బులు ఇంటర్వ్యూ చేస్తే ఇప్పుడు మీరు డబ్బులెందుకు మీరు ఇస్తారు? ఎవరైతే నిన్ను అడగమని రిక్వెస్ట్ చేసి పబ్లిక్ అంటున్నారో, హ్మ్. వాళ్ళకి మనం క్లియర్ చేయాలా. అవును. యాక్చువల్లీ ఇలాంటి పెయిడ్ ఏమి ఉండవు. ఇంటర్వ్యూ ఏంటంటే, ఆ పర్సనాలిటీని మీకు పరిచయం చేయడానికి చేసే ప్రాసెస్. సో, ఈ ప్రాసెస్‌లో పెయిడ్ అని ఇలాంటివేమి ఉండవు. సో, ఆ పెయిడ్ బ్యాచ్‌లంతా సెపరేట్ ఉంటది. ఈయనైతే డబ్బులేం తీసుకోరు. అది 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 క్లియర్ ఉండాల. ఎందుకంటే నేను చానా ఇంటర్వ్యూలు చేసుకుంటూ వస్తున్నా. ఆహ్, కింది స్థాయి వాళ్ళని పైకి తీసుకుపోవడమే నా లక్ష్యం. హ్మ్. అంటే కింది స్థాయి అంటే ఏ ఏ రకమైనదన్నా గానీ ఇప్పుడు చిన్న ఛానెల్ ఉంటది. అది కొంచెం పెద్ద స్థాయికి తీసుకుపోవాలి. ప్రతి ఒక్కటి. అంటే కింద కి ఆహ్, కింది స్థాయిలో అంటే ఉన్నత స్థానంలోకి తీసుకోవడం. కింది స్థాయి అంటే ఏ రకంగానే అనుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక సర్పంచ్ ఉన్నాడనుకో, ఎమ్మెల్యే ఎందుకు కాకూడదు? ఒక ఎమ్మెల్యే ఉన్నాడనుకో, సీఎం ఎందుకు కాకూడదు? ఒక సీఎం ఉన్నాడనుకో, పీఎం ఎందుకు కాకూడదు? అట్లా మనం అట్లా అర్థం చేసుకోవాలి. ఏంటి ఇప్పుడు నా పనేంది కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే స్థాయికి తీసుకుపోవాలనేది. ఎమ్మెల్యే స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎక్కడికి తీసుకుపోవాలనేది. సీఎం నుంచి పీఎం తీసుకుపోవాలనేది ఉన్న కాడనే ఉండి బాయిలో పడ్డ కప్పలాగా గదా! అంటే కింది స్థాయి నుంచి పై స్థాయికి అందరిని తీసుకెళ్ళాలని. పై స్థాయికి తీసుకుపోవాలని. ఇప్పుడు నాకంటూ నన్ను ఎవ్వరు కింది స్థాయి నుంచి పైకి తీసుకురాలేదు. నాకెలా నేనే క్రియేట్ చేసేసుకొని ఒంటరి పోరాటం చేసుకుంటూ పైకెదుగుతున్నా. హ్మ్. నాకెవరు హెల్ప్ చేయకపోయినా గానీ, నా కింద స్థాయిలో ఉన్న వాళ్ళని పై స్థాయికి తీసుకురావాలనేది నా కోరిక. సూపర్. ఒక మంచి డెడికేషన్‌తో, డిటర్మినేషన్‌తో మంచి గోల్ పెట్టుకున్నారు. అది చాలా మంది పోరగాళ్ళు ఏం చేస్తారంటే 10థ్ కింద మీద పడి 10థ్ దాకా చదువుతారు. 9థ్ అటు ఇటు చేసి 10థ్ చదువుతారు. 10థ్‌లో చాలా టఫ్ ఉంటది అందరికి తెలుసు. 10థ్ ఫెయిల్ కాగానే ఖతం నా పని అయిపోయింది. ఇక చదువుకొని వేస్ట్ అని చెప్పేసి గొర్రెల కాడ, బర్రెల కాడ లేకపోతే ఆ పొలం పనులు, కూలి పనులు, ఆ పనులు, ఈ పనులు చెప్పేసి ఆహ్, ఖరాబ్ అయిపోతారు. ఒకసారి ఫెయిల్ అయితే ఏంది? ఒకసారి ఫెయిల్ అయితే ఏమైంది?
ఏం కాదు మళ్ళా మన రాసి పాస్ దేశాన్ని పరిపాలించిన ఇందిరాగాంధీ గారే అవ్వచ్చు. ఒకసారి ఎమ్మెల్యే ఓడిపోయింది. మన ఆంధ్రప్రదేశ్‌ని పాలించిన ఎన్టీ రామారావు గారే ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయారు. మనమెంత కొనికిసక గొట్టం. ఓడిపోతాం, మళ్ళీ గెలుస్తాం. ఒకసారి ఫెయిల్ అయితే ఏమైతది? ఒకసారి కాకపోతే 2 సార్లు, 2 సార్లు కాకపోతే 3 సార్లు, 3 సార్లు కాకపోతే 4 సార్లు. ఓకే. ఏదో ఒక రోజు మినిమమ్ అయితే డిగ్రీ చదవాల. డిగ్రీ చదివితే ఏమైతదంటే నా గోల్ ఏందంటే ఐఏఎస్, ఐపీఎస్ వరకు చదివితే మనం మన సమాజంలో బతకాలంటే ఇప్పుడున్న కాలంలో ఐఏఎస్, ఐపీఎస్ చదివితే మనం మన మన భార్య పిల్లల్ని, మన అమ్మ నాన్నని పోషించుకోవడానికి కొంత మనీ మనం సేకరించగలుగుతాం. అంటే మినిమం అంటే మినిమమ్. ఐఏఎస్, అయితే ఐపీఎస్ అందరూ అవ్వలేరు కదా! అందుకనే మినిమమ్ డిగ్రీ అనేది. మినిమం డిగ్రీ. ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ ఆ స్థాయిలో చదివితే మన రాష్ట్రాన్ని వదిలిపెట్టైనా కానీ ఇతర రాష్ట్రాలలో బతకొచ్చు. ఇప్పుడు బొంబాయిలో బతకొచ్చు, చెన్నైలో బతకొచ్చు, అమెరికాలో బతకొచ్చు, అంటే రష్యాలో బతకొచ్చు, మళ్ళా చైనాలో బతకొచ్చు. ఇప్పుడు మన వాళ్ళు తెలుగు వాళ్ళందరూ పోయి అక్కడ అంత దూరాన బతుకుతున్నారంటే వాళ్ళ కాడ లేని టాలెంట్ మన కాడ ఉంది కాబట్టి అక్కడ పోయి మన వాళ్ళు బతకగలుగుతారు. అలా కాదు. ఇక్కడ ఏం లేదని వెళ్ళిపోతున్నారు అందరూ. లేదు, టాలెంట్ తప్పు, కాదు. తప్పు, తప్పు, ఇక్కడ తప్పు. జాబులు లేవని వెళ్ళిపోతున్నారు. అక్కడ కూడా కావాలి కదా వాళ్ళకి. ఇప్పుడు ఈడ లేదు, కరెక్టే, ఈడ లేదు కదా, అక్కడ ఉంది కదా. అక్కడ ఉందంటే వాళ్ళ కాడగా ఉన్నంత నైపుణ్యత కంటే మన కాడ ఎక్కువ ఉన్నట్టే లెక్క కదా. అంటే లేదు, మన వాళ్ళందరూ ఎందుకు వలస వెళ్ళిపోతున్నారంటే ఇక్కడ మంచి ప్లేస్మెంట్స్ దొరక్క, మంచి జాబ్ దొరక్క, మంచి లైఫ్ స్టైల్ ఉండదేమోనని భయపడి, కాంపిటీషన్ కి భయపడి అయినా అక్కడ బతుకుతున్నారంటే స్టడీ వల్లనే కదా. స్టడీ కోసం వెళ్తున్నారు కానీ చాలా కష్టపడుతున్నారు. అనవసరంగా వచ్చారా బాబు అంటున్నారు. అయినా కానీ స్టడీ వల్లనే ఆడదానికి పోగలుగుతున్నారు కదా అంటున్నాను నేను అనేది. ఇప్పుడు 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు అనుకో, మన రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి పోవాలన్నా ఇబ్బంది అవుతారు, మన దేశం నుంచి ఇంకొక దేశానికి పోవాలన్నా కానీ ఇబ్బంది పడతారు. అందు గురించి కనీసం మినిమం డిగ్రీ చదువుకుంటే మన రాష్ట్రంలో మనం అన్న బతుకుతాం అనేది నా పాయింట్. పక్క రాష్ట్రానికి పోకపోయినా, పక్క దేశానికి పోయి బతకపోయినా కానీ మన చిన్న చిన్న జాబులు చేసుకుంటూ మన మినిమం డిగ్రీ చదివితే మన రాష్ట్రంలో మనమైనా బతకగలుగుతాం అనేది. అది ఇప్పుడు మన తాతలు కూలి పని చేసి, మన అయ్యలు కూలి పని చేసి, మనం కూడా కూలి పని చేస్తే మరి ఏది అప్డేట్ ఏది? అందుకే వెళ్ళిపోవాలంటారు బయటికి. బయటికి వెళ్ళిపోవడం కాదు, మనం చదువుకోవాలి. చదువుకుంటే మనకు మార్గం దొరుకుతుంది. మనం ఏం కావాలి, ఏంటి సంగతి అనేది చదువుకునే క్రమంలో అన్ని ఇంటర్ కాంచి మొదలు పెట్టుకుంటే నువ్వు వెళ్ళిపోవాలరా అని దారులు దూకుతూ ఉంటుంది. ఓకే.